Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా అమెరికా ఇమిగ్రేషన్ స్క్రీనింగ్ మరింత కట్టుదిట్టం చేసిందని తెలుస్తూ ఉంది. లేటెస్ట్ అమెరికన్ అప్డేట్ ఇది. ట్రంప్ ఇక సోషల్ మీడియా పోస్టుల మీద కూడా ఆంక్షలు విధించారు అనే విషయాలు అయితే మనకి తెలుస్తూ ఉన్నాయి. వీటిపై అప్డేట్స్ అనేవి మనం పృథ్వీ గారి నుంచి తీసుకుందాం. నమస్కారం సార్. హాయ్ విరాట్. సార్, టూ థింగ్స్. నిన్న జరిగిన సమావేశాలు లేదా నిన్న వార్తల్లో ట్రంప్ అనే పర్సన్ మళ్ళీ కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. ఇమిగ్రేషన్ స్క్రీనింగ్ అనేది ఇంకొంచెం టైట్ చేశారని తెలుస్తూ ఉంది. అలాగే అక్కడున్న ఇమిగ్రెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ ఓన్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్లో రాంగ్ పోస్టింగ్ చేసినా, అమెరికాకి విరుద్ధంగా పోస్ట్ చేసినా వాళ్ళపై శిక్షలు విధిస్తారని, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా మానిటర్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఈ అంశాలపై మీ అప్డేట్. విరాట్, మనం ఒకటి మన ఖాళీ స్థలంలో మనం ఉన్నాము. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ సిటిజన్ ఆఫ్ ద యుఎస్ కంట్రీ. నేను అంటుంది ఏంటంటే అక్కడ సిటిజన్షిప్ రాకుండా H1Bలోను, ఎంప్లాయ్మెంట్లోను, L1లోను, F1లోను అండ్ ఎనీ అదర్ డిసిప్లిన్ వీసాస్లోను టెంపరీ పీరియడ్లో ఉన్న వాళ్ళకి నేను ఐ జస్ట్ వాంట్ వీఆర్ షేరింగ్ సమ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇదివరకు ఇట్లాగా ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదంటే ఇప్పుడు పూర్తి అమెరికన్ పేట్రియట్ గవర్నమెంట్ వచ్చింది. అంటే అమెరికన్స్ అంటే వాళ్ళు మా సిటిజన్ కోసమే మేము పనిచేస్తామని చెప్పుకునే పాలనలోకి వచ్చినటువంటి ట్రంప్ గవర్నమెంట్ వచ్చింది. మనం ఇప్పుడు చాలా కాషియస్గా ఉండాలి. కాషియస్గా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కొంచెం ఎక్కువ కాషియస్గా ఉండాలి. అంటే మనకి లిబర్టీ, ఫ్రీడమ్ అనేది మనకి ఇచ్చేశారు కదా. ఇండియాలో లిబర్టీ తక్కువ విరాట్, అక్కడ లిబర్టీ ఎక్కువ. కానీ మనల్ని వాళ్ళు ఎవరు పిలుస్తారంటే ఇమిగ్రెంట్స్ అని మనం అంటాం, ఎలియన్ అంటాడు. అది ఎక్కడైనా చూడండి, ఎక్కడ ఇమిగ్రెంట్ అనే పదం వాడే ఎలియన్ అంటాడు. ఎలియన్ అంటే ఏంటి? పరాన్న జీవి. అంటే కొత్త జీవి ఎక్కడో ఇండియా నుంచి ఇక్కడ వచ్చి ఊడిపడింది. అమెరికన్స్ మేము అసలైన జీవులు అంటున్నారు. ఎలియన్ అది ఎప్పుడు వర్డ్ అయినా సరే ఎలియన్ అంటాడు చక్కగా. అక్కడ నిజంగా దాని ఇన్నర్ మీనింగ్ అయితే అక్కడ ఆ ప్రదేశంలో లేకపోతే అక్కడ సంబంధించిన వారం కాదు ఎలియన్. కొత్త వాడు ఆ పదాన్ని గ్రహాంతరవాసులు చేశారు. వాడు కూడా ఎలియన్, ఈడు కూడా ఎలియన్. అక్కడ సంబంధం లేదు వీడికి. అది ఎప్పుడు ప్రతి మూమెంట్లోనూ మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత డిసిప్లైన్డ్గా ఉంటే నీ యొక్క జర్నీ అంత సేఫ్గా ఉంటుంది. నువ్వు అక్కడ ఉండి సెటిల్ అవ్వాలి అనుకునేటప్పుడు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నేను ఇక్కడ వెనక్కి వచ్చేస్తాను నాకు అయిపోయాక అన్న వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. బట్ అక్కడ నేను ఉండి సెటిల్ అవ్వాలి, నేను తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి, లేకపోతే ఏదైనా చేయాలంటే ఇక్కడ మన ఇండియాలో FRO డిపార్ట్మెంట్ ఉన్నట్టు అక్కడ కూడా ఒక ఫారెన్ రెగ్యులేషన్ అథారిటీ ఉంటుంది. ఫారెన్ రెగ్యులేషన్ అథారిటీ పవర్ ఏంటంటే, వాడి యొక్క డ్యూటీస్ ఏంటంటే నువ్వు చేస్తున్న దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాడు. నిజంగా ఇండియాలో చాలా టఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఉండేటువంటి ఈ ఫారినర్స్ ఎవరైనా ఇండియాలో ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ప్రతిసారి రెగ్యులేషన్ చేసుకోవాలి, ప్రతిసారి రెగ్యులైజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఏంటంటే లిబర్టీ ఎక్కువ కాబట్టి పెద్దంత నేను పట్టించుకోడు. కానీ ట్రంప్ తీసుకునేటువంటి, అంటే ఈవెన్ ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే వీళ్ళని ఎప్పుడు ఒక కన్నేస్తూ ఉంటుంది. అదే తన విధానాలు అక్కడ స్ట్రిక్ట్ అని చేస్తున్నప్పుడు వీళ్ళు ఏమైనా రెబల్ అవుతున్నారేమో, వీళ్ళు ఏమైనా దానికి కొంచెం రెవల్యూషన్గా తయారవుతున్నారేమో అని చెప్పి ప్రతి వాళ్ళ సోషల్ మీడియా చూసేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. ఐఎమ్ నాట్ టాకింగ్ ఈ సోషల్ మీడియా ఇండియన్స్ కోసం కాదు, అట్లా ఆయన ఇండియన్స్ వదిలేస్తారని కూడా చెప్పను. ఇదంతా కూడా మొన్న ఈ కంట్రీ బ్యాన్స్ పెట్టినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ బ్యాన్ చేసినప్పుడు, అండ్ ఆల్సో తను రష్యా మీద తన పాలసీస్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మెయిన్ నేను అనుకుంటూ ఏంటంటే అక్కడ రష్యాకి అమెరికాకి ఒకప్పుడు వరకు అసలు చాలా పడనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈవెన్ అపోనెంట్ పార్టీస్ ఏమంటున్నారంటే ఇది ఈజ్ అన్ ఏజెంట్ టు రష్యా అంటున్నారు. ఈ సోషల్ మీడియా మీద ఈ దుష్ప్రచారం జరగకుండా అండ్ ఆల్సో తనకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. కొన్ని క్రాస్ జెండర్ కానీ థర్డ్ జెండర్ కానీ బ్యాన్ చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్లో. ఇప్పుడు మీడియాలోకి వచ్చేసరికి గట్టిగా పబ్లిసిటీ ఎగ్నెస్ట్గా జరుగుతుంది, ట్రంప్కి ఎగ్నెస్ట్గా జరుగుతుంది. నా సిటిజన్స్ చేస్తే నేను ఏదో చూసుకుంటాను, బయట వాళ్ళని చూస్తే మాత్రం ఒక్కొక్కరిని తవరేస్తాను అన్న దాని మీదే తను తీసుకున్నాను. అందుకని వాడెవడో మీ ఫ్రెండ్ ఎవడో లోకల్ సిటిజన్ ఎవడో మాట్లాడాడు, ఈవెన్ అట్లీస్ట్ నీ ఇండియన్నే అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డరో లేకపోతే అక్కడ ఉండేటువంటి సిటిజన్ ఏదో మాట్లాడాడు అని చెప్పి నువ్వు మాత్రం సోషల్ మీడియాస్లో పొరపాటును కూడా డెలిబరేట్ అవ్వకండి.
బీ కాషియస్, చాలా కాషియస్గా ఉండండి. మీరు ఉండేటువంటి డిసిప్లిన్లో మీరు ఉండండి. లేకపోతే అక్కడ ఉండేటువంటి రెగ్యులేషన్ అథారిటీస్ ఎప్పుడు మీకు కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, మీ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ మీరు ఒక గ్రీన్ కార్డ్ అప్లై చేసినప్పుడు, లేకపోతే మీరు H1B ఎక్స్టెన్షన్ కోసం, లేకపోతే F1 ఎక్స్టెన్షన్ కోసం, ఈవెన్ ఓటీపీస్, వీళ్ళు ఆప్షనల్ ఓపీటీస్ కోసం వీళ్ళు అప్లై చేసుకునేటప్పుడు కూడా ప్రతి స్పియర్లోనూ వాడు సోషల్ మీడియాని చూసుకుంటారని చెప్పారు. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా నీకు ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఆపేయటం, నీకు చేంజ్ ఆర్ ఫ్లైట్స్ ఉంటే కనుక దాంట్లో ఆపేయటం, అక్కడ ఏదో చదువుతూ ఉంటుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాం. అంటే నువ్వు ఎంత నీకు ఉండేటువంటి 6 years, నీకు ఉండేటువంటి స్టూడెంట్ వీసాలో 2+3 STEM అయితే 5 years, అండ్ L1 అండ్ L2 వీసాలో 5 years ఉన్న పీరియడ్ అంతా కూడా ఎంత మీరు జాగ్రత్తగా ఉంటే, యుఎస్లో కంటిన్యూ అవ్వాలి, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలా, తర్వాత సిటిజన్షిప్ తెచ్చుకోవాలి, లేకపోతే మీరు అక్కడ రెసిడెన్సీ పర్మిషన్ తెచ్చుకోవాలంటే మీకు అంత వెసులుబాటు ఏర్పాటు చేస్తుంది. డోంట్ గో ఫర్ అన్నెసరీ కామెంట్స్ అపాన్ రూలింగ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీస్. పొలిటికల్గా మీరు వెళ్ళకండి. మనకి అలవాటు ఎక్కువ విరాట్. పొలిటికల్గా మన ఇక్కడ ఏం జరుగుతుందో వెరిఫై చేసుకుంటూ ఉంటాం. ఏదైనా మన ఊరు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, లేకపోతే మన వీధి కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ అక్కడికి ఎలియన్ కింద వెళ్ళావు, నీకు అనవసరం. అది వాడు ఎవడైనా నీకు అనవసరం, వాడు ఏం చెప్పినా నీకు అనవసరం. డోంట్ గో ఫర్ పొలిటికల్ లీడర్, డోంట్ కామెంట్ ఎనీబడి. నీకు కొంచెం లో చేయొచ్చు ఎక్కడైనా సరే. నిన్ను ఎవరైనా అమెరికన్ సిటిజన్ ఎవరైనా సరే నేను లో చేయొచ్చు. అమెరికన్ సిటిజన్ ఐమ్ టాకింగ్ ఈవెన్ ఆఫ్ ఇండియన్ హూ సెటిల్డ్ దేర్, వాళ్ళు కూడా కొంచెం చెప్తున్నా, లో చేయొచ్చు. కొంచెం తగ్గు, ఆవేశాలు పెట్టుకోకండి. డోంట్ గో ఫర్ సోషల్ మీడియాస్. మీరు ఈ ఫేస్బుక్లోను, ఇన్స్టాలోను, లేకపోతే మీ మెయిల్స్లోను, లేకపోతే మీ ప్రోగ్రామింగ్లోను ఏది కూడా మీరు అనవసరంగా డోంట్ అవుట్ బర్స్ట్. మెయిన్ ఏంటంటే వీఆర్ బిఫోర్ ద మీడియా యాజ్ ఆఫ్ నౌ. ఈ మీడియా ద్వారా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతున్న ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ప్రతిదీ కౌంట్ అవుతుంది. నీ నడత అన్నది కౌంట్ అవుతుంది, నీ నడవడిక కౌంట్ అవుతుంది. అండ్ బీ కాషియస్ విత్ ఇట్. అండ్ తప్పకుండా అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఇండియన్ స్టూడెంట్స్, అండ్ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు H1s మీద. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. రైట్ నౌ టైం అనేది కాస్త సీరియస్గా ఉంది, అది చాలా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మీకు దీనిపై మరింత డౌట్స్ ఉన్నాయి, వీటిని క్లారిఫై చేసుకోవాలి, మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. లేదు అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు తెలిపినా సరే సార్ డైరెక్ట్గా వాటికి మీ దగ్గర అప్రోచ్ అవ్వడం చేస్తారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రైట్.